ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా సెంట్రల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకు కనబడ్డ క్వశ్చన్ అండి ఇది. విచ్ ఇన్స్టిట్యూషన్ పబ్లిషెస్ ద ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా? సరే, ముందు మనము ఆప్షన్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలిస్తే మనం సొంతంగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటంటే, ప్రతి సంవత్సరము పార్లమెంటుకు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు మన ఫినాన్స్ మినిస్టర్, అంటే మన యూనియన్ ఫినాన్స్ మినిస్టరు పార్లమెంటుకు ముందు సంవత్సరం బడ్జెట్ వల్ల ప్రజల జీవితాలు ఎంతగా ప్రభావితమయ్యాయో తెలుపుతూ ఒక నివేదికను ప్రవేశపెడుతుంది. ఆ నివేదికే మనకు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. సో అంటే ఇది తెలుసుకోవడం ద్వారానే మనకు ఆన్సర్ ఏంటో తెలిసిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ప్రిపేర్ చేసిన, సో దాని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఎకనామిక్ డివిజన్ అనేది రెస్పాన్సిబుల్గా తీసుకొని ఈ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాను ప్రిపేర్ చేస్తుంది. సో ఇదంతా కూడా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకు మిగతా క్వశ్చన్స్ అంటే దీన్ని 12 చేసి అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా, సో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ద ఎకనామిక్ డివిజన్ అండర్ కంట్రోలర్ ఆర్ అండర్ గైడెన్స్ ఆఫ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. గుర్తుపెట్టుకోండి.